అసలు ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి చూస్తే చాలా అంశాలు చెప్పారు. ఎలా చదవాలి? అట్లాగే ఎగ్జామ్స్‌లో ఎట్లా అడగడానికి అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు మనకి మేజర్‌గా ఏం చదవాలి, ఎలా చదవాలి 2 అంశాలు ఉంటాయండి. అంటే ఏం చదవాలంటే రిఫరెన్స్ బుక్స్ ఏంటి? ఏ సోర్సెస్ ఎక్కడ? ఆధారాలు ఏంటి అని. రెండోది ఎలా చదవాలి? వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీర్ఘకాలిక జర్నీ కాబట్టి ఇది. దీర్ఘ ప్రయాణం. సో దీన్ని మనం 2 రకాలుగా డీకోడ్ చేద్దాం ఇదే పద్ధతిలో. ఏం చదవాలి అంటే మనం ప్రిపేర్ అవుతుంది గవర్నమెంట్ జాబ్స్‌కి. కాబట్టి సోర్సెస్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి. ఫస్ట్ సోర్స్ గవర్నమెంట్ సోర్స్ నుంచి తీసినవే న్యూస్ పేపర్స్‌లో ఎడిటోరియల్స్‌గా వస్తాయి. ఆ గవర్నమెంట్ సోర్స్ ఏది? మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రతిరోజు ఆర్టికల్స్ అప్లోడ్ అవుతాయి. ఒక్కొక్క మినిస్ట్రీ వెబ్సైట్‌కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అందులో అప్లోడ్ అయిన వాటిని తీసి వీళ్ళు న్యూస్ పేపర్‌లో ఎడిటోరియల్స్‌గా ఇస్తారు. రీసెంట్ ఫార్ములాస్ వచ్చినా కానీ, నెక్స్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని ఏవో కొన్ని యాక్ట్స్ గురించి వస్తుంటాయి. ఇవన్నీ ఫస్ట్ వెబ్సైట్‌లోనే డ్రాఫ్ట్‌గా పెడతారు. ఒక ముసాయిదా కింద. వాటిని తీసి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, అకాడమిషియన్స్ ఎడిటోరియల్ రూపంలో అందులో ఉన్నటువంటి గుణదోషాలు విశ్లేషిస్తారు. క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు సింపుల్ చెప్పాలంటే. సో వాటిని మనం అర్థం చేసుకోగలిగితే మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ వస్తుంది. జస్ట్ ఫ్యాక్ట్స్ బట్టి కొట్టినట్టుగా మ్యాగజైన్స్ మంత్లీవి చదివేస్తే మనకి తేలిగ్గా అర్థం కాదు. ఫ్యాక్ట్స్ అలా కాకుండా మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ని విశ్లేషణాత్మకంగా గనక ఎడిటోరియల్లో ఇచ్చినవి గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, యాక్ట్స్ ఏంటి, వాటి మీద క్రిటికల్గా ఉన్న అనాలిసిస్ ఏంటి, అంటే వాటి మీద ఉన్న అపోజిషన్ ఏంటి, ఇలాంటిది మనం ఎడిటోరియల్ పేజెస్ రోజు కొంచెం చదువుతూ వస్తే అప్పుడు మనకి మంత్లీ మ్యాగజైన్స్ ఇలాంటివి చదువుకున్నా కూడా ఏదైనా ఇన్స్టిట్యూట్ పబ్లిష్ చేసినవి ఈజీ అవుతుంది. సో అది ఎప్పుడైనా సరే మనకి లెర్నింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఎకో సిస్టమ్స్లో వస్తుంది. ఫస్ట్ సిస్టమ్ ఏంటిది? అప్లికేషన్ ఓరియంటెడ్గా ఈజీగా నేర్చుకుంటాము. సెకండ్ ఏంటిది? మనం దాన్ని రిటెన్షన్ అంటే రివిజన్ చేయడం వల్ల వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ చదివే విధానం అనేది ఈ 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతిరోజు చదవడం వల్ల అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ వస్తుంది. చదివిన వాటిని మంత్లీ కంపైల్ చేసినటువంటి ఒక సింపుల్ మెటీరియల్ తీసుకొని కనుక మనం చదువుకోగలిగితే, లేదా మనమే సొంతంగా చేసుకునే కెపాసిటీ ఉన్న మంచిదే, అది ఇంకా మంచిదే. అలా చేసుకోలేకపోయినా ఈ కంపైల్డ్ మెటీరియల్ మనం రివైజ్ చేసుకోగలిగితే ఆ మంత్ జరిగిన అంతటి మీద, అప్పుడు కరెంట్ అఫైర్స్ మీద మనకి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే వీటన్నిటి ఆధారంగా కొన్ని ఎంసీక్యూస్ కానీ అండ్ మెయిన్స్ ఆన్సర్స్ కానీ మనం ప్రాక్టీస్ చేయాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఉన్నది. ఆ క్వశ్చన్స్ని మనం ఇంకా టెస్ట్ సిరీస్ కానీ ఎక్కడైనా టెస్ట్ అంటే 100 మంది రాస్తున్న ప్లేస్లో మనం టాప్ 10లో ఉండాలా, 20లో ఉండాలా అని ర్యాంక్ అసెస్మెంట్ చేసుకోవాలి. అప్పుడు అందులో మనకి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా మనం అటెండ్ చేయగలుగుతున్నాం, మనం ఎక్కడ లోపం ఉంది, ఎలా సరిదిద్దుకోవాలని తెలుస్తుంది. ఎలా చదవాలి అనే అంశంలో మనకి బ్యాక్వర్డ్ లింకేజ్ అండ్ ఫార్వర్డ్ లింకేజ్ అండి. బ్యాక్వర్డ్ లింకేజ్ ఫస్ట్ సోర్సెస్ ఆధారంగా చదువుతాం. ఫార్వర్డ్ లింకేజ్ అని ఫైనల్గా మన ర్యాంక్ అసెస్మెంట్ మన టెస్ట్లో వచ్చిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి సమగ్రంగా 360 డిగ్రీస్లో చేయగలిగితే కరెంట్ అఫైర్స్ సులభం అవుతుంది. ఇది కష్టం మీద కూడుకుంది కాదు, కన్సిస్టెన్సీ మీద కూడుకుంది. అంటే స్థిరమైన ప్రయాణం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఐక్యూ మీద కాదు. హార్డ్ వర్క్ కెన్ బీట్ ఇంటెలిజెన్స్ హియర్. అది ఈ ఎగ్జామ్లో ఉన్న బ్యూటీ అండి.